ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో పేరు బబ్బులు జేబు నిండా డబ్బులు స్కిట్ అంతా పంచులు చూసిన మీ అందుకి నవ్వులే నవ్వులు. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అర్జెంట్గా దాచావా పప్పు, నీకు దండం పెడతాను. నన్ను ఎక్కడ దాచాలి, నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది చెప్ప. నా గురించి వైజాగ్లో 700 మంది, విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా. అప్పులోల్లా కాదు, అమ్మాయిలు. అలా గట్టిగా చెప్పకరా, అప్పుడు అమ్మాయిలు ఎంట పడరు, హాస్పిటల్ ఎంట పడతారు. ఎందుకురా పిచ్చి అనుకుని లక్షలు బయట పడతాయి. అసలు మెంటల్ ఎక్కిందా నీకు? ఈ లక్షణాలు కాదు, ఇలాంటివి అయ్యొద్దని చెప్పాను. నా అందం అలాంటిది తెలియట్లేదు. కానీ మా ఊర్లో ఎవరికైనా ఫ్రూట్స్ కావాలంటే మార్కెట్ కి వెళ్తాను, తినగా మా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? నేను ఫ్రూట్ లా ఉంటాను కదా. ఇంకా నయ్యం ఏ పండు అని చెప్పలేదు. మీ ఎవరికి నా ఫాలోయింగ్ గురించి తెలియట్లేదు. మీకు తెలుసా, ఇప్పటిదాకా ఇన్స్టాలో 1200 మందిని, ఫేస్బుక్ లో 1600 మందిని, వాట్సాప్ లో 1500 మందిని బ్లాక్ చేశాను. ఎందుకు? నేను నో అంటే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో అని బాధతోట్రా. అంతెందుకు, ఈ మధ్య నేను రష్మి కూడా నేను బ్లాక్ చేశాను. ఎందుకు? రష్మి కూడా ఈ మధ్య నేను చంపేస్తాను అంత గాలి వాళ్ళకి అంత ఈజీగా పడదు కదా ఆవిడ. నువ్వు అందరినీ బ్లాక్ చేసావు కదా, యాజమాన్యం నిన్ను బ్లాక్ చేస్తా సరిపోదు. ఈ బాధంతా లేకపోతే ఎవరో సబ్బులు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వు బబ్బులు అన్నావు, డబ్బులు అన్నావా? డబ్బులు అయితే ఆసులు కాదు ఇవ్వడాడు, అర్థమైందా? చెప్పొద్దని చెప్తుంటే నేను బబ్లుని ప్రేమిస్తున్నాను. రే సిగ్గుపడుతున్నావేంట్రా? ఈ మాట అన్నాక మీ అందరం సిగ్గుపడాలి. బబ్లుని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండలేనా? అంటే ఆడికి వచ్చే ఫంక్షన్ తో హ్యాపీగా ఉంటావు కానీ పెన్షన్ తీసుకునే వయసు కాదురా, ఫంక్షన్ చేసుకునే వయసు. రాఘవ గారికి షష్టి పూర్తి అయింది కదా. నన్ను పెళ్లి చేసుకో బబ్లు, నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు, నన్ను అర్థం చేసుకో బబ్లు. అంత అలా అడుగుతుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. నో ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ ఎంట పడుతుంటారు. ఈ శాఖలే వద్దంటుంది. ఏ కుక్క ఎడుతున్నట్టుంది ఎక్కడ అమ్మా? ఈయన చూస్తే నీకు ఏడిపించేవాడు కాదు, ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడాల్సింది ఏడు. ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన చేసుకుని చచ్చిపోతావమ్మా. ఇందాక జేసీబీతో లేపించావు. ఇదంతా కలరు. ఎందుకు అలా అంటున్నారు? చూనికి పెద్దవాళ్ళ ఉన్నారు, ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. చూనికి మా నాన్న ఉన్నారు. నాన్న ఇప్పుడు దాకా నన్ను నాన్న మాట్లాడిన వాళ్ళు తప్ప నన్ను నాన్న అనిపిస్తుంటే ఎవరు లేరు. కాబట్టి ఇక నుంచి ఇది నా కూతురు, దీని కంట తడి పెట్టకుండా నేను చూసుకుంటాను, మాటిస్తున్నా శివగామే. పదో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు, 50 కాదు, 50 లక్షల కట్నం వచ్చాయి. అయినా రిజెక్ట్. సరే పని చేయి, నువ్వు 50 అన్నావు కదా, ఈ చేనులు వీటితో కలిపి 60 ఇస్తున్నాను. సరేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ పట్టుకుని నడి రోడ్డు మీద కాపురం చేస్తా ఉండమంటావా? మరి దానికి నన్ను చేయమంటారా? ఒరే ఇదిగో, ఇక్కడ నుంచి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంతే. నువ్వు జాగ్రత్తగా చూసుకో. అమ్మా, ఆడిచ్చిన డబ్బులు కన్నా నేను రెట్టింపించాను 10,000. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. అంకుల్, ఈ వాచ్ ఏంటి అంకుల్? రోలెక్స్. ఆడి పేరు ఢిల్లీడా? అది కాదే. మీకు విషయం తెలుసా? ఇది మీ చేతి కంటే నా చేతికి ఇంకా బాగుంది. సరే, నా బొగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఏమున్నారా బొగ్గలో కొరుక్కోవడానికి?
మా మంచి నాన్న. సరే నువ్వు కాళ్ళ ఏళ్ళ పడి కాళ్ళు పట్టుకుని బతిమాలేవు కాబట్టి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను ఎక్కడ కాలు పెట్టుకున్నాను? సరే నా బుక్కలను ఎవరు కొరుక్కోలేరు. రారా బాబు అవన్ కాసాల కోసం ఎప్పుడు కాలు పెట్టుకోలేదు, వీడి కాలు పెట్టుకోవాలి వస్తుంది. నేను ఎవరైనా సాధారణంగా కాళ్ళు పట్టుకుంటుంటారు, పరిగెత్తేవాడు కాళ్ళు పట్టుకోవడమే గొప్ప లక్షణం. నీకు విషయం తెలుసా, మా ఊర్లో కోళ్ళు ఇక్కడ నా కాళ్ళు పట్టుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు ఇంతలో కాళ్ళ వేళ పట్టుకుని బతిమాలేవు కాబట్టి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఓకే బాయ్ నాన్న. మీ దగ్గర అడుగు బంది వచ్చేట్టుంది, అడుగు బంది వచ్చేట్టుంది. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేస్తావా? సీరియల్ యాక్టింగ్. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేసి వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? సారీ తామరా, ఇప్పుడే 50 లక్షలు తీసుకుని నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేసాను. అంత మాట అనుకు బబ్లు, కనీసం మీరన్నా చెప్పండి. మీరు మా నాన్నగారిలా ఉన్నారు. ఇలా ఏంట్రా నన్ను మొత్తం యూనివర్సల్ నాన్ చేసేలా ఉన్నారు వాళ్ళు. బబ్లు వచ్చింది. బబ్లు బోనీ కట్టిన పేనీలాగా ఉన్నాను, నాకు బోనీ చేయకూడదా బబ్లు? ఏంటి మీరే ఏదో చేయండి, చూడటానికి మా నాన్నలాగా ఉన్నారు. దాన్ని అయితే చెప్పించి కొడతానన్నా, నీకు ఎండిపేట రాసి కొడతాను ఏమనుకున్నావు? నాన్న పిలిచావు వెళ్ళి ఎక్కడి నుంచి. అమ్మాయి అల్లుడు. మాయా అమ్మాయి అల్లుడా? ఆడు మా అల్లుడు, అది మా అమ్మాయి. ఇద్దరు పెళ్ళైందా? ఎప్పుడో 10 సంవత్సరాల కిందట అయింది. మరి లవర్స్ అంటున్నారు? అదా వాళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళకేమో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని సరదా, అందుకే సరదా తీర్చుకుంటున్నారు. మళ్ళీ ఇదంతా ఏంటి? ఇదంతా నాటికి పేరు బలి పశువు, ఇందులో నువ్వు బలి పశువు. నా డబ్బులు పోయినా బాధపడలేదురా, ఇంతమంది నువ్వు బబ్లు లవ్ ఆడదాన్ని కొట్టలేదు. నువ్వు వెళ్ళిపో చెప్తాను, వెళ్ళిపో. వచ్చేసావు ఏదో 2 రీల్స్ చేసి మళ్ళీ మా పెర్ఫార్మెన్స్. ఈ స్కిట్ ని ఎంజాయ్ చేశారా? యాక్చువల్లీ ఇలా లైవ్ లో చూడటానికి చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు టీవీలో చూడటమే కదా. లాస్ట్ లో ట్విస్ట్ అదిరిపోయింది. నాకు లాస్ట్ లో ట్విస్ట్లు ఉన్న సినిమాలు గానీ స్కిట్లు అని చాలా ఇష్టం. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది మీ స్కిట్. నిజంగానే ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది. వెరీ గుడ్. ఎవ్రీబడి హస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు బాగా చేశారు, చాలా యాక్టివ్ గా చేశారు. ఆ వయసులో కూడా నాగి, అశోక్ అందరూ చాలా బాగా చేశారు, బాగుంది. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, టోటల్ 17 out of 20.